హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం విరాట్ ఖన్నా, నభా నటేష్ నటించిన రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నాగబంధం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బ్రహ్మకమలం కోసం ఎందుకు అంతమంది పోరాడుతున్నారు, అసలు నాగబంధం ద్వారం వెనుక దాగున్న రహస్యం ఏమిటి, చివరికి బ్రహ్మకమలం దక్కేది ఎవరికి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే 1962 హిమాలయాల్లో స్టోరీ మొదలవుతుంది. టెస్లా, జుల్ఫీ అనే ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద గుహలోకి వెళ్ళి దేనికోసమో విపరీతంగా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కల్పవృక్షంలో బంధించబడి ఉన్న బైరాగి వద్దకి జుల్ఫీ చేరుకుంటాడు. బైరాగి జుల్ఫీని చూసి, వచ్చావా, గుర్తుపెట్టుకో, నీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే, నాగబంధ ద్వారాన్ని తెరిచి ఈ సృష్టిని శాసించడం. కానీ నాగబంధ ద్వారాన్ని తెరిచేందుకు బ్రహ్మకమలం, గరుడ మంత్రాలు కావాలి. కాబట్టి ఆ రెండు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి తీసుకొని రా అని జుల్ఫీకి ఆర్డర్ వేస్తాడు. అది చూసిన టెస్లా ఒక్కసారిగా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు. కట్ చేస్తే ప్రభాకరం దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. ఈయన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చీఫ్ అన్నమాట. ఇప్పటి వరకు తను ఎన్నో రకాల పురాతన కాల వస్తువులను కనిపెడతాడు. కానీ తను గత 30 సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు వెతికినా విరాట పురుషుని ఆలయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. 1757లో ఆఫ్ఘన్ సుల్తాన్ అండ్ తన మంత్రి విరాట పురుషుని ఆలయంపై జరిగిన దాడి గురించి, ఆ ఆలయానికి చేరుకునే మార్గం గురించి ఒక పుస్తకం రాస్తారు. ఆ పుస్తకం గనుక దొరికితే విరాట పురుషుని ఆలయం ఎక్కడుందో కనిపెట్టొచ్చు. నెక్స్ట్ సీన్లో ఇండో అమెరికన్ సమ్మిట్ జరుగుతుంటుంది. ఈ సమ్మిట్కి ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరవుతారు. టెస్లా ప్రభాకర్కి ఫోన్ చేసి ప్రైమ్ మినిస్టర్తో పర్సనల్గా మాట్లాడేందుకు సమిట్ వద్దకి చేరుకుంటాడు. కానీ మురళీప్రసాద్ మాత్రం, ప్రైమ్ మినిస్టర్ చాలా బిజీగా ఉన్నారు, మీ ఆర్కియాలజిస్టులు కనిపెట్టే శాసనాలు, లంకబిందెలు ఈ దేశ భవిష్యత్తుని మార్చలేవని అంటూ ప్రైమ్ మినిస్టర్ని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడు. అప్పుడు టెస్లా తన బ్యాగ్లో నుంచి నాగబంధం పుస్తకాన్ని బయటికి తీస్తాడు. అది చూసి ప్రభాకర్, మురళీప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రభాకర్ ఆర్కియాలజీ టీం ఎన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసినప్పటికీ వాళ్ళకి నాగబంధం గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అలాంటిది ఇప్పుడు టెస్లా ఏకంగా నాగబంధాన్ని కనిపెట్టేయడంతో ప్రభాకర్ ఆశ్చర్యపోతాడు. హిమాలయాల్లోని గుహలోకి వెళ్ళినప్పుడు టెస్లాకి ఈ నాగబంధం దొరుకుతుంది. మురళీప్రసాద్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి రేపు ఉదయం 8 గంటలకు ప్రభాకర్ అండ్ టెస్లా ప్రైమ్ మినిస్టర్ని కలిసేందుకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేస్తాడు. టెస్లా భార్య పేరు రేవతి. వీళ్లకు ఒక కూతురు కూడా ఉంటుంది. తన పేరు రియా. ఆ రోజు రియా బర్త్డే అవ్వడంతో ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన వెంటనే టెస్లా రియా దగ్గరికి వచ్చి తన బర్త్డే విషెస్ చెప్తాడు. తీరా చూస్తే నాగబంధాన్ని చేజిక్కించుకునేందుకు జుల్ఫీ తన మనుషులతో టెస్లా మీద దారుణంగా దాడి చేస్తాడు. ఆ సమయంలో నాగబంధం టెస్లా దగ్గర ఉండదు. అండ్ అది ఎక్కడుందో కూడా టెస్లా జుల్ఫీకి చెప్పడు. దాంతో ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జుల్ఫీ టెస్లాని దారుణంగా కొట్టి చంపేస్తాడు. టెస్లాని కాపాడేందుకు రేవతి జుల్ఫీని కొట్టడంతో వాడు రేవతిని కూడా దారుణంగా చంపేస్తాడు. రియా గట్టిగా ఏడుస్తూ, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, నిన్ను తప్పకుండా పనిష్ చేస్తాడు అని అంటుంది. జుల్ఫీకి తిక్కరేగి రియాను కూడా చంపేందుకు గన్ పాయింట్ చేస్తాడు. కట్ చేస్తే తులసివనంలో స్టోరీ మొదలవుతుంది. రుద్ర యొక్క అమ్మ పేరు పద్మమ్మ, అతని చెల్లె పేరు మానస. మానసాకి తన అన్న అంటే చాలా ఇష్టం. నిజానికి రుద్ర పద్మమ్మ యొక్క సొంత కొడుకు కాదు. రుద్ర ఒక అనాథ. బట్ అయినా సరే పద్మమ్మ తనని సొంత కొడుకులాగా పెంచి పెద్ద చేస్తుంది. మానస, రాజు చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరిస్తాయి. గంగ మాత్రం వాళ్ళ పెళ్లికి అస్సలు అంగీకరించదు. గంగా, జనార్దన్ భార్యాభర్తలు. వీళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. వాడి పేరు కింకా. ఈ జనార్దన్ పద్మమ్మ యొక్క సొంత తమ్ముడు అన్నమాట. సో గంగ మాట్లాడుతూ, మా కింకాకి ఏం తక్కువ అని గంగా ఫైర్ అవుతుంది. తనకి సర్ది చెప్పేందుకు రుద్ర ప్రయత్నించగా, అసలు ఎవడికి పుట్టావో తెలీదు, మా మధ్యలో దూరడానికి నువ్వు ఎవడరా అని కింకా కోప్పడతాడు. మానస కింకా గొంతుకి కత్తి పెట్టి, మా అన్నని ఇంకొక మాట అంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. చీకటి పడిన తర్వాత రుద్ర జనార్దన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎంతైనా మీది రక్త సంబంధం, నా మీద ఉన్న ప్రేమతో మా చెల్లి అలా ప్రవర్తించింది. ఊరంతా నా చెల్లి పెళ్ళికి వచ్చినా అది నువ్వు వచ్చిన దాంతో సమానం కాదు. ఒకవేళ నేనే మీ ప్రాబ్లం అయితే చెల్లి పెళ్ళి కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటాడు. కింకా రుద్రాని తన్ని, అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ పద్మమ్మ, మానసాలను కూడా అవమానిస్తాడు. నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తా, కానీ మా అమ్మని చెల్లిని ఏమైనా అంటే మాత్రం చంపేస్తా అని రుద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే శ్రీరంగాపురంలోని రంగనాథ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
ఈ ఆలయంలోనే బ్రహ్మకమలం ఉంటుంది. రుద్ర ఆ ఉత్సవాలకి తన చెల్లెల్ని కూడా తీసుకుని వెళ్తాడు. ఆ ఉత్సవాలలోనే రుద్రకి మొదటిసారి పార్వతి కనిపిస్తుంది. పార్వతిని చూసిన మొదటి క్షణంలోనే రుద్ర తనతో ప్రేమలో పడతాడు. ఉత్సవం ముగిసిన తర్వాత జనాలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ రంగనాథుని ఆలయంలోని తలుపులు తెరిచి అందులో ఉన్న బ్రహ్మకమలాన్ని దొంగతనం చేస్తాడు. అదే సమయానికి ప్రభాకర్ ఆలయానికి చేరుకుంటాడు. ఆ అన్నోన్ పర్సన్ తను దొంగతనం చేసిన బ్రహ్మకమలాన్ని ప్రభాకర్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రభాకర్ చాలా సంతోషంగా బ్రహ్మకమలాన్ని తీసుకొని కారులో బయలుదేరుతాడు. కానీ తాను కొంత దూరం వెళ్ళగానే చాలా పాములు తన కారు మీద దాడి చేస్తాయి. ఆ దాడి వల్ల తన కారు పల్టీలు కొడుతూ కింద పడిపోతుంది. ప్రభాకర్కి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. అయినా సరే తన బ్రహ్మకమలాన్ని వదలకుండా వెంటనే జెట్ ప్లేన్ ఎక్కుతాడు. ప్లేన్లో కొంత దూరం వెళ్ళగానే ఒక గద్ద తన ప్లేన్ మీద దాడి చేస్తుంది. దాంతో ఆ జెట్ ప్లేన్ నియంత్రణ కోల్పోయి భైరవకోనలోని జలపాతం అంచున బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకునేందుకు షేరా తన మనుషుల్ని తీసుకుని శ్రీరంగపురం నుంచి తులసివనంకి వస్తాడు. గంధర్రాజు రుద్రతో మాట్లాడుతూ, వీళ్ళని గనక భైరవకోనకి తీసుకెళ్తే వీళ్ళు నీకు కావలసినన్ని డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులతో నీ అప్పులన్నీ తీరుతాయి. నీ చెల్లె పెళ్లి కూడా ఘనంగా చేయొచ్చు అని అంటాడు. నిజానికి ఆ భైరవకోనకి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా తిరిగి రాలేదు. ఆ ప్రదేశానికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. సో అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోవద్దు అని రాజు అంటాడు. ఈ గంధర్రాజు కూడా మంచివాడేం కాదు. గంగా యొక్క అన్ని ఈ గంధర్రాజు. రుద్ర బాగా ఆలోచించి తన చెల్లె పెళ్లిని ఘనంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు భైరవకోనకి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే పడవలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు మీరు భైరవకోనకి ఎందుకు వెళ్తున్నారని రుద్ర అడుగుతాడు. అప్పుడు షేరా తనకి బ్రహ్మకమలం గురించి చెప్తాడు. కానీ రుద్రకి ఆ బ్రహ్మకమలం గురించి ఎటువంటి విషయాలు తెలియదు. సో తను ఆ మ్యాటర్ని లైట్గా తీసుకుంటాడు. భైరవకోన యొక్క ముఖద్వారం వద్ద కర్రలతో నిర్మించబడిన ఒక బార్డర్ ఉంటుంది. అక్కడ చాలా రకాల సర్పాలు కూడా ఉంటాయి. బట్ అయినా సరే వాళ్ళు ఆ బార్డర్ని దాటుకొని భైరవకోనలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే అడవి బిడ్డలు వాళ్ళందరి మీద అటాక్ చేస్తారు. షేరా తన మనుషులతో వాళ్ళ మీద దాడి చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ రుద్ర వాళ్ళని ఆపి వాళ్ళ అడవి బిడ్డలు, జంతువులు కాదని అంటాడు. చివరికి వాళ్ళు అడవి బిడ్డల నుంచి తప్పించుకొని బ్రహ్మకమలం వద్దకు చేరుకుంటారు. కానీ ఆ బ్రహ్మకమలం జలపాతం అంచున జెట్ ప్లేన్లో ఉంటుంది. అయినా సరే ఎలాగోలా ఆ కమలాన్ని తెచ్చేందుకు మొదట రుద్ర ఆ ప్లేన్ వద్దకు వెళ్తాడు. తీరా చూస్తే ఆ కమలం చుట్టూ చాలా సర్పాలు ఉంటాయి. రుద్ర ఆ కమలాన్ని తీసుకునేందుకు తన చేతిని చాపగా ఒక సర్పం తన మీద దాడి చేయబోతుంది. దాంతో రుద్ర ఒక్కసారిగా భయపడిపోయి పొరపాటున పైనుంచి కింద పడిపోతాడు. రుద్రతో పాటే బ్రహ్మకమలం కూడా ప్లేన్కి ఉన్న రంధ్రం నుంచి కింద పడిపోతుంది. షేరా మనుషులు నీళ్లలోకి దూకి బ్రహ్మకమలం కోసం అంతా వెతుకుతుంటారు. అప్పుడు కొన్ని ముసళ్ళు వాళ్ళందరిపై దాడి చేసి దారుణంగా తినేస్తాయి. మరోపక్క రుద్ర తనపై దాడి చేసినందుకు ప్రయత్నిస్తున్న ఒక ముసలిని చంపి బ్రహ్మకమలం వద్దకు వెళ్తాడు. ఆ క్షణంలోనే తనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కట్ చేస్తే రుద్ర నీటి ఒడ్డున పడి ఉండడాన్ని పార్వతి గమనించి వెంటనే తనకి సహాయం చేస్తుంది. మరోపక్క బైరాగి జుల్ఫీతో మాట్లాడుతూ, వచ్చే పౌర్ణమికి బ్రహ్మకమలం అత్యంత శక్తివంతంగా మారుతుంది. దాని శక్తి వల్ల నేను కల్పవృక్షం నుండి బంధ విముక్తిని అవుతాను. గుర్తుపెట్టుకో, ఇదే నాకు చివరి అవకాశం అని అంటాడు. సో బ్రహ్మకమలాన్ని తెచ్చేందుకు జుల్ఫీ బయలుదేరతాడు. మరోపక్క రుద్ర మెలకువలోకి రావడం, పార్వతీ రుద్రాలు వెంటనే ఒక పాట వేసుకొని బాగా దగ్గరవడం జరుగుతాయి. అసలు శ్రీరంగాపురంలో ఉండాల్సిన పార్వతి తులసివనంకి ఎందుకు వస్తుంది అంటే, రంగనాథుని ఆలయంలోని బ్రహ్మకమలాన్ని ఎవరో దొంగతనం చేస్తారు కదా, ఆ ఆలయ బాధ్యతలన్నింటినీ అచ్యుత అనే పూజారి చూసుకుంటాడు. సో ఆ బ్రహ్మకమలాన్ని అచ్యుతానే కాజేసి ఉంటాడని మిగతా పూజారులందరూ కూడా తన మీద నిందలు మోపుతారు. ఆ అచ్యుత వద్దనే పార్వతి శిష్యురాలుగా ఉంటుంది. తన గురువుగారికి జరిగే అవమానాన్ని చూడలేక ఆ బ్రహ్మకమలం ఎక్కడున్నా దాన్ని నేను తీసుకొస్తా అని అంటుంది. ఉత్సవాలు ముగిసినప్పటి నుంచి అచ్యుత యొక్క మరో శిష్యురాలు ప్రియమణి కనిపించకపోవడంతో వీళ్ళిద్దరినీ వెతుక్కుంటూ పార్వతి తులసివనంకి వస్తుంది. అలా పార్వతికి రుద్ర కనిపించడం, పార్వతి తనకి సహాయం చేయడం జరుగుతాయి. నేను నీటి ఒడ్డున గాయాలతో పడిపోయింది కూడా బ్రహ్మకమలం కోసమే అని రుద్ర అంటాడు. అవునా, ఆ బ్రహ్మకమలం ఎక్కడుంది అని పార్వతి అడుగుతుండగా సరిగ్గా అదే సమయంలో పద్మమ్మ, మానస, రాజు వాళ్ళ దగ్గరికి వస్తారు. భైరవకోనకి వెళ్ళడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ రుద్ర అక్కడికి వెళ్లడంతో పద్మమ్మ, మానసలు రుద్రపై కోపాడతారు. అలాగే రుద్ర ప్రాణాల్ని కాపాడినందుకు వాళ్ళు పార్వతికి కృతజ్ఞతలు చెప్పి మరో 2 రోజుల్లో మానసకి పెళ్ళి, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటారు. కట్ చేస్తే పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక చివరికి రాజు మానసకి తాళి కట్టబోతుండగా సడన్గా అక్కడికి కింకా వచ్చి రాజుని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. జనార్దన్ మొదటి నుండి తనకి కాకుండా పద్మమ్మ కుటుంబానికి సపోర్ట్ చేస్తుండడంతో కింకా జనార్దన్ని కూడా చంపేస్తాడు. వాడు అక్కడితో ఆగకుండా తన అమ్మని కూడా చంపేందుకు కత్తి ఎత్తుతాడు. వెంటనే రుద్ర ఆ కత్తిని చేత్తో పట్టుకొని గంగా ప్రాణాల్ని కాపాడతాడు. అసలు ఇక్కడ సొంత మనుషులు ఎవరు,
బయట వాళ్ళు ఎవరో ఇప్పుడే అర్థమైంది. నీ అత్తగా చెప్తున్నా నా కొడుకుని చంపేయరా అని గంగ రుద్రతో అంటుంది. ఇక రుద్ర అదే కత్తితో కింకా యొక్క తలని నరికేస్తాడు. అదే సమయంలో జుల్ఫీ ఎంట్రీ ఇచ్చి రుద్రాని చైన్స్తో బంధిస్తాడు. ఆ బ్రహ్మకమలం ఎక్కడుందో చెప్పు అని అంటూ జుల్ఫీ అందరినీ దారుణంగా చంపేస్తుంటాడు. ఆ మారణ హోమం వల్ల అక్కడంతా రక్తం ఏరులై పారుతుంది. బ్రహ్మకమలం ఎక్కడుందో రుద్ర ఎంతకీ చెప్పకపోవడంతో గంగని, పద్మమ్మని, చివరికి మానసాని కూడా జుల్ఫీ దారుణంగా చంపేస్తాడు. దాంతో రుద్ర తన చైన్స్ని తెంపుకొని షేరాని అలాగే జుల్ఫీ మనుషుల్ని దారుణంగా చంపేస్తాడు. తను జుల్ఫీని కూడా చంపబోతుండగా పార్వతి రుద్రాని వెనక నుంచి కత్తితో పొడుస్తుంది. అదే సమయంలో ప్రభాకర్ ఒక హెలికాప్టర్లో అక్కడికి రాగా ఆ హెలికాప్టర్ యొక్క గాలికి మట్టిలో కూరుకుపోయి ఉన్న బ్రహ్మకమలం బయటపడుతుంది. ఇక పార్వతి, జుల్ఫీ, ప్రభాకర్ ఆ బ్రహ్మకమలాన్ని తీసుకొని హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. రుద్ర బాధతో ఏడుస్తూ తన కుటుంబ సభ్యులందరికీ దాన సంస్కారాలు చేస్తాడు. శ్రీరంగాపురంలోని రంగనాథుని ఆలయానికి రవివర్మ అధికారి. ఇంతకు ముందు రుద్ర తన చెల్లెల్ని తీసుకుని ఉత్సవాలకు వెళ్ళినప్పుడు షేరా రవివర్మ దగ్గర ఉండడాన్ని రుద్ర గమనిస్తాడు. సో షేరాకి రవివర్మకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకునేందుకు రుద్ర రవివర్మ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే రవివర్మ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. రుద్ర తమ గూడెంలో జరిగిన మారణ హోమం గురించి రవివర్మ కొడుక్కి చెప్తాడు. అసలు మీకు షేరాకి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. అసలు వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆలయంలోని బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకునేందుకు షేరా, పార్వతి, ప్రభాకర్, జుల్ఫీ ఒకరోజు మా దగ్గరికి వచ్చారు. మేము గనక వాళ్ళకి సహాయం చేయలేదంటే వాళ్ళు మా పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. ఆలయ తలుపుల్ని కేవలం అచ్యుత మాత్రమే తెరవగలడు. సో ఆ ఆలయ తలుపులని ఎలా తెరవాలో తెలుసుకునేందుకు పార్వతి ఒక ప్లాన్ వేసి అచ్యుత దగ్గర శిష్యురాలిగా చేరుతుంది. ఉత్సవాలు ముగిసిన వెంటనే పార్వతి ఆ ఆలయ తలుపుల్ని సక్సెస్ఫుల్గా తెరిచి అందులో ఉన్న బ్రహ్మకమలాన్ని దొంగతనం చేసి ప్రభాకర్కి ఇచ్చింది. కానీ ప్రభాకర్ ప్రయాణిస్తున్న జెట్ ప్లేన్ భైరవకోనలోని జలపాతం మంచున క్రాష్ అయింది. అందులోంచి ప్రభాకర్ ఎలాగోలా బయటపడినప్పటికీ బ్రహ్మకమలం మాత్రం అందులోనే ఉండిపోయింది. ఆ కమలాన్ని చేజిక్కించుకునేందుకే షేరా నిన్ను తీసుకుని భైరవకోనకి వెళ్ళాడు. నీకు ఇంకా వివరాలు కావాలంటే ఒకసారి పార్వతిని కలువు అని రవివర్మ కొడుకు చెప్తాడు. అలా పార్వతిని వెతుక్కుంటూ శ్రీరంగాపురంలోని ఆలయానికి రుద్ర చేరుకుంటాడు. అప్పుడు పార్వతి అచ్యుత కాళ్లపై పడి, నన్ను క్షమించండి గురువుగారు, ఆ బ్రహ్మకమలాన్ని దొంగతనం చేసింది ఎవరో కాదు, అది నేనే అని అంటుంది. అది విని అచ్యుత షాక్ అయిపోతాడు. ఇప్పుడు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ప్రభాకర్కి 2 కూతుర్లు, ఒకరు రేవతి, ఇంకొకరు పార్వతి. టెస్లా, జుల్ఫీ ప్రభాకర్ దగ్గర ఆర్కియాలజీ స్టూడెంట్స్గా ఉంటారు. ఆ సమయంలో రేవతి, టెస్లా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ టెస్లా బ్రిటిషర్ అవ్వడంతో వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోడు. ప్రభాకర్ మాటని కాదని రేవతి, టెస్లాలు వివాహం చేసుకుంటారు. అప్పటి నుండి ప్రభాకర్ వాళ్ళతో మాట్లాడడం మానేసి ఇంటి నుండి గెంటేస్తాడు. 1 ఇయర్ తర్వాత వాళ్ళిద్దరికీ రియా పుడుతుంది. మనవరాలు పుట్టిందని తెలియడంతో ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. కానీ తనకి టెస్లా, రేవతిల మీద ఉన్న కోపం మాత్రం అస్సలు తగ్గదు. విరాట పురుషుని ఆలయాన్ని కనిపెట్టే బాధ్యతని జుల్ఫీకి అప్పగించి జుల్ఫీకి అసిస్టెంట్గా ప్రభాకర్ టెస్లాని నియమిస్తాడు. ఆ రీసెర్చ్లోనే టెస్లాకి నాగబంధం దొరుకుతుంది. ఆ నాగబంధాన్ని చేజిక్కించుకునేందుకు జుల్ఫీ ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడని గ్రహించి టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభాకర్కి ఇస్తాడు. ఆ తర్వాత జుల్ఫీ రావడం, ఆ పుస్తకం కోసం టెస్లాని, రేవతిని చంపడం జరుగుతాయి. వాడు రియాని కూడా చంపబోతుండగా సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ జరిగిన దారుణానంతా చూసి ప్రభాకర్ షాక్ అవుతాడు. ఆ పుస్తకం కోసం ప్రభాకర్ని కూడా చంపబోతుండగా రియా వాడికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ప్లీజ్ మా తాతయ్యని వదిలిపెట్టండి అని బ్రతిమలాడుతుంది. ఆ తర్వాత బ్రహ్మకమలం శ్రీరంగాపురంలోని ఆలయంలో ఉందన్న విషయాన్ని ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. సో ఆ కమలాన్ని దొంగతనం చేసేందుకు పార్వతి అచ్యుత దగ్గర శిష్యురాలిగా జాయిన్ అవుతుంది. అలాగే ఎప్పటి విషయాలు అప్పుడు జుల్ఫీకి చేరవేసేందుకు షేరా రవివర్మ దగ్గర ఉంటాడు. పార్వతి ఎంతకీ కమలాన్ని దొంగిలించకపోవడంతో ప్రియమణి రియాని కిడ్నాప్ చేసి అచ్యుత దగ్గర మరో శిష్యురాలుగా జాయిన్ అవుతుంది. నువ్వు గనక వీలైనంత త్వరగా బ్రహ్మకమలాన్ని దొంగిలించకపోతే రియా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ప్రియమణి పార్వతిని బెదిరిస్తుంది. సో ఉత్సవాలు ముగిసిన వెంటనే పార్వతి దొంగతనం చేస్తుంది. కేవలం బ్రహ్మకమలం మాత్రమే కాదు, ఆ గరుడ మంత్రాలని కూడా నా దగ్గరికి తీసుకొస్తేనే రియాని ప్రాణాలతో విడిచిపెడతానని జుల్ఫీ అంటాడు. సో వేరే దారి లేక పార్వతి మళ్ళీ అచ్యుత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పార్వతి అచ్యుతకి చెప్పి దయచేసి మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అని అంటుంది. సో అచ్యుత ఆలయంలోని గరుడ మంత్రాలని రుద్రాకి ఇచ్చి నువ్వే ఆ బ్రహ్మకమలాన్ని తిరిగి ఆలయానికి తీసుకొస్తావని నమ్ముతున్నా అని అంటాడు. కట్ చేస్తే బ్రహ్మకమలాన్ని ఉపయోగించి
జుల్ఫీ బైరాగిని కాలవృక్షం నుంచి బంధ విముక్తిని చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళంతా విరాట పురుషుని ఆలయానికి వెళ్తారు. బైరాగి కాలవృక్షం నుంచి బంధ విముక్తుడయ్యాడు. బ్రహ్మకమలం కూడా వాళ్ళకి దొరికేసింది. ఇక కావాల్సింది గరుడ మంత్రాలు మాత్రమే. అవి కూడా చేతికి చిక్కాయంటే నాగబంధ ద్వారాన్ని తెరిచి లోకాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవచ్చు. సో బైరాగి, జుల్ఫీ, పార్వతి తీసుకుని వచ్చే గరుడ మంత్రాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో రియా విలన్స్ దగ్గర నుంచి ప్రభాకర్ దగ్గరికి వెళ్తుంది. ప్రభాకర్ విలన్స్ తో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడేందుకు ఆ దేవుడు ఏ యుగంలోనైనా, ఎన్ని జన్మలు ఎత్తైనా, ఎన్ని రూపాలు మార్చైనా వస్తాడు అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మా ఆశయాన్ని ఆపేవాడు ఎవరూ లేరు, రాడు అని అంటూ జుల్ఫీ ప్రభాకర్ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే రుద్ర, పార్వతులు ఆలయంలోకి అడుగు పెడతారు. రుద్ర విలన్స్ అందరితో ఫైట్ చేస్తుండగా జుల్ఫీ రుద్ర వైపు షూట్ చేస్తాడు. రుద్ర ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకునే క్రమంలో పొరపాటున తన దగ్గరున్న గరుడ మంత్రాలు కింద పడిపోతాయి. ఆ గరుడ మంత్రాలని పట్టుకునే ప్రయత్నంలో ప్రియమణి అగ్నిలో పడి ప్రాణం కోల్పోతుంది. కానీ రియా మాత్రం సక్సెస్ఫుల్గా ఆ గరుడ మంత్రాలను పట్టుకుంటుంది. అప్పుడు రుద్ర రియా చేతిని పట్టుకొని తను అగ్నిలో పడిపోకుండా కాపాడతాడు. రియా రుద్ర మెడలోని త్రిశూలాన్ని పట్టుకోగా తమకి గత జన్మ జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతాయి. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 1756 శ్రీరంగాపురంలోని ఆలయంలో ఓపెన్ అవుతుంది. ఆ సమయంలో అబ్దాలి తన సైనికులతో ఆలయం మీద దాడి చేసి భక్తులందరినీ దారుణంగా చంపేస్తాడు. అప్పుడు ఒక పూజారి రియాకి ఆలయంలోని బ్రహ్మకమలాన్నిచ్చి, దీన్ని నువ్వు కాపాడు, ఇది నిన్ను కాపాడుతుంది అని చెప్పి తనని ఆలయం నుంచి బయటికి పంపిస్తాడు. అబ్దాలి సైనికులందరూ ఆలయంలోని సంపదని చేజిక్కించుకొని చాలా గర్వంగా నవ్వుతుంటారు. కానీ బైరాగి మాత్రం ఈ సంపద కన్నా విలువైన బ్రహ్మకమలం ఇంకా మన చేతికి చిక్కలేదు, ఆ బ్రహ్మకమలంతో ఈ విశ్వాన్నే మన గుప్పిట్లో ఉంచుకోవచ్చు అని ఆ బ్రహ్మకమలం యొక్క శక్తుల గురించి అబ్దాలీకి వివరిస్తాడు. హిమాలయాల్లోని కైలాస పర్వత శిఖరానికి అడుగున విరాట పురుషుని ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే నాగబంధం వేయబడిన దివ్య ద్వారం ఉంది. ద్వాపర యుగం ముగిసిన తర్వాత మనుషులెవ్వరూ ఆ ద్వారంలోకి వెళ్లకుండా సిద్ధపురుషులు తమ మంత్రశక్తులతో పౌర్ణమి రోజు మహాయాగం చేస్తుండగా బ్రహ్మకమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంతోటే దివ్య ద్వారాన్ని మూసేస్తారు. నాగబంధం విడదీసే గరుడ మంత్రాలని తాళపత్రాల్లో లిఖించి బ్రహ్మకమలాన్ని మరియు తాళపత్రాలని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. నాగబంధం ద్వారాన్ని తెరవాలంటే సువర్ణపీఠంపై బ్రహ్మకమలాన్ని పెట్టి పౌర్ణమి ముగిసేలోగా గరుడ మంత్రాలను చదవాలి. సో అబ్దాలి సైనికులందరూ రియాని వెంబడించి తన దగ్గర ఉన్న బ్రహ్మకమలాన్ని తీసుకుంటారు. రియా ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఒక ప్రదేశం చేరుకుంటుంది. అక్కడ చాలామంది నాగసాధువులు ఉంటారు. రియా బాగా అలసిపోయి కింద పడుతుండగా ఒక నాగసాధువు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ సాధువు మరెవరో కాదు, ఈ కాలంలో రుద్రగా పుట్టిన వ్యక్తి ఆ సాధువు. తన పేరు శివ. రియా శివ మెడలోని త్రిశూలాన్ని పట్టుకోగా అబ్దాలి తన సైనికులతో ఆలయంపై చేసిన దాడి గురించి, బ్రహ్మకమలం చిక్కించుకున్న విషయం గురించి శివాకి తెలిసిపోతాయి. ఇక నాగసాధువులందరూ అబ్దాలి సైనికులందరినీ మట్టు పెట్టేందుకు బయలుదేరుతారు. మరోపక్క చాలా రకాల విషసర్పాలు అబ్దాలి సైనికుల మీద దాడి చేసేందుకు వస్తాయి. కానీ బైరాగి తన మంత్రశక్తులతో ఆ విషసర్పాలని పారదోల్తాడు. ఇక వాళ్ళంతా బ్రహ్మకమలాన్ని తాళపత్రాలను తీసుకుని విరాట పురుషుని ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నాగసాధువులకి అబ్దాలి సైనికులకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో నాగసాధువులకి చాలా దెబ్బలు తగులుతాయి. బైరాగి బ్రహ్మకమలాన్ని సువర్ణపీఠంపై పెట్టి గరుడ మంత్రాలను చదవడం మొదలు పెడతాడు. మరోపక్క అబ్దాలి నాగసాధువులతో పాటు రియాని కూడా దారుణంగా చంపేస్తాడు. దాంతో స్వయంగా శివుడే శివతాండవం చేసి శివాకి మెలకువ తెప్పిస్తాడు. ఇక నాగసాధువులకి అబ్దాల సైనికులకి మధ్య మళ్ళీ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇరు పక్షాలు చాలా బలంగా పోరాడతాయి. చివరికి శివ అబ్దాలిని ఓడించి బైరాగిని ఒక తన్ను తండడంతో బైరాగి కాలవృక్షంలో బంధించబడతాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రియా దగ్గర ఉన్న తాళపత్రాలను తీసుకుని బైరాగి గరుడ మంత్రాలని చదవడం మొదలు పెడతాడు. రుద్ర బైరాగికి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు జుల్ఫీ రుద్రతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకొన్ని క్షణాల్లో నాగబంధ ద్వారం తెరుచుకోబోతుండగా పార్వతి బైరాగిని త్రిశూలంతో కొట్టి తనకి ఆటంకం కలిగిస్తుంది. దాంతో నాగబంధం ద్వారం తెరుచుకోకుండా మళ్ళీ మొదటికి వస్తుంది. చివరికి రుద్ర ఒక త్రిశూలంతో జుల్ఫీని దారుణంగా చంపేస్తాడు. అలాగే పెద్ద విషసర్పాలు వచ్చి బైరాగిని బ్రతికుండగానే తినేస్తాయి. అసలు ఆ నాగబంధం ద్వారం వెనక ఏముందో తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సింది. ఇక రుద్ర, రియా, పార్వతి అక్కడి నుండి ఇంటికి వెళ్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.